ద మోర్ యు నో, ద హయ్యర్ ది అబ్స్ట్రక్షన్, లెస్సర్ యు నో, ద బెటర్ ఇట్ ఈస్. అనుకూలంగా తెలుసుకోవాలి అంటే ఓకే ఓకే మనసు చల్లబడుతుంది, ఇది చాలు. ఇక్కడ ఏమవుతుందంటే బై నోయింగ్ ఎవ్రీథింగ్ ఇంకేముంటుందా మజా? ఏంటంటే మీరు అలాగ ప్యాక్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా స్పిరిచువల్లీ ఆల్సో ఎమాసింగ్ యువర్ నాలెడ్జ్. స్పిరిచువల్లీ ఆల్సో తప్పులేదు, తెలుసుకోవడం తప్పులేదు, స్థితి ఏం లేదు. స్థితి ఈజ్ నథింగ్ అనమాట, అదే స్థితి. స్థితి బికాస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ యూ ఐ విల్ టెల్ యూ. కానీ ఏముంది దాంట్లో? తెలుసుకోవడం వల్ల అది అడ్డంకే అవుతుంది కదా. రేపు పొద్దున ఏదో ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎస్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అంటే యు ఆర్ పఫింగ్ యువర్ ఈగో. మళ్ళీ ఆ ఈగో ట్రాప్లోకి వెళ్ళిపోతారు, ఎస్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఇంకా అప్పుడు ఆగుతారంటే ఇప్పుడే మనం ఒకళ్ళు చెప్పిన మాట వినం, వీఆర్ నెవర్ ఎ లిజనర్. అలాంటిది ఒక స్థితి వచ్చిందంటే అప్పుడు ఆగుతామంటే ఇంకా నన్ను ఆపేవాడే లేడు. సో ఇట్ బికమ్స్ సచ్ ఎ ప్రాబ్లం. అంటే యు ఆర్ ఎంటరింగ్ గ్రేటర్ మిజరీ. ఇక్కడ రిలీఫ్ ఏం దొరికింది? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సమాధి గురించి తెలుసుకొని ఇంకా బంధంలోకి వెళ్ళడం అనమాట. సో ఇదేం లేదు, మనసాగితే ఏంటంటే ప్రశాంతత, నీ స్థితి అనేది తెలుసుకుంటాం అనమాట. అక్కడ యువర్ సెర్చ్ విల్ స్టాప్. అందుకే పతంజలి మహర్షి సమాధి ఇస్ ద లాస్ట్ అంగ. 8 లింబ్ యోగా కదా, అష్టాంగ యోగాలో లాస్ట్ లింబ్ ఇస్ సమాధి. ఎందుకంటే సమాధి ఇస్ ఐ ఓపెనర్. అంటే ఈ విశ్వం అంతా నేనే. మనస్సులో ఈ అలలు ఆగాలి, మనస్సు అలలాగితే నువ్వే ఈశ్వరుడుగా అవుతావు, అదే సమాధి స్ఫురణ. బట్ ఏముంది, ఒక పుస్తకం చదువుతారు, మళ్ళీ ఓహో సవికల్ప, ఓహో నిర్వికల్ప అంటే ఈ భేదంలోకి వెళ్తున్నారు అనమాట, ద్వైతంలోకి వెళ్తున్నారు. సో నాలెడ్జ్ని ఎమాస్ చేయొద్దు. నాలెడ్జ్ని అలాగా మీ పేజ్ అనేది ఖాళీగా ఉంచండి. మీరు ధ్యానం చేస్తే అక్కడ అక్షరాలన్నీ పడతాయి, కావాల్సిన జ్ఞానం వస్తుంది. లెట్ యువర్ మెడిటేషన్ ఓన్లీ గైడ్ యూ. లెట్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మెడిటేషన్, ఫ్రమ్ యువర్ ఇన్నర్ విజ్డమ్ ఓన్లీ. అదే నిలబడుతుంది అనమాట, అదే రియల్ టీచింగ్ అవుతుంది. సరేనా? సో ఎంటర్ మెడిటేషన్, యూ విల్ ఫైండ్ యువర్ పీస్. సరేనా?